నవంబర్ 2023 ప్రస్తుత పోప్ ఫ్రాన్సిస్ కొన్ని మాటలు చెప్పాడు. అవేంటి అంటే, యాంటీ క్రైస్ట్ అనగా అంత్యక్రీస్తు ఆల్రెడీ మన మధ్య ఉన్నాడు, చాలా మంది అతన్ని చూడలేకున్నారు, తన యొక్క పాలనను ఎప్పుడు ప్రారంభిస్తాడో తెలియదు అని కొన్ని సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశాడు. అసలు ఇంతకీ ఎవరు ఈ అంత్యక్రీస్తు? ఎందుకు క్రైస్తవ సమాజం దీని గురించి ఎక్కువగా ఆలోచిస్తుంది? ఇన్నాళ్ళు ఎక్కువగా ప్రాచుర్యంలోనికి రానటువంటి ఈ అంత్యక్రీస్తుని గురించి ప్రస్తుతం ఎందుకు చర్చలు జరుగుతున్నాయి? పోప్ ఫ్రాన్సిస్ లాంటి వ్యక్తి ఎందుకు యాంటీ క్రైస్ట్ గురించి చెప్పాడు? ఈ వివరాలన్నీ ఈ రోజు ఈ వీడియోలో. సో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయహాసం. అంత్యక్రీస్తు లేదా యాంటీ క్రైస్ట్ అంటే పేరుని బట్టే మనకు అర్థమైపోతుంది. క్రీస్తుకు వ్యతిరేకముగా ఉండేటటువంటి చివరి శత్రువుని అంత్యక్రీస్తు లేదా యాంటీ క్రైస్ట్ అని అంటాము. క్రైస్తవ సాంప్రదాయం ప్రకారం అతను చివరి తీర్పుకు ముందు కాలంలో ఈ భూమి మీదకు వచ్చి భయంకరంగా ఈ ప్రపంచాన్ని పరిపాలిస్తాడు. ఈ అంత్యక్రీస్తు అనేటటువంటి పదము మొదట లెటర్స్ ఆఫ్ జాన్ లో కనిపించింది. జాన్ 2:18, 2:22, అలాగే 4:3, తర్వాత 2 జాన్ 1:7లో ఈ అంత్యక్రీస్తు యొక్క జీవితము మరియు పాలన గురించి పూర్తిగా ఉంది. ఈ అంత్యక్రీస్తు అనేటువంటి క్రైస్తవ భావన యూదు సాంప్రదాయాల నుంచి ఉద్భవించింది. ముఖ్యంగా హిబ్రూ బైబిల్లోని ద బుక్ ఆఫ్ డేనియల్ ఇది అత్యున్నతమైన వారికి వ్యతిరేకంగా కొన్ని మాటలు మాట్లాడి సర్వోన్నతిని పరిశుద్ధులను మట్టుపెట్టి కాలాలను మరియు చట్టాలను మార్చాలని ఆలోచించే తుది వేధింపుదారు రాకడ గురించి చెప్పింది. ఆ తర్వాత ఈ అంత్యక్రీస్తు గురించి అనేక విషయాలు అనేక చోట్ల బైబిల్లో చెప్పబడి ఉన్నాయి. వాటి గురించి మనం నెమ్మదిగా చెప్పుకుందాం. మొదటగా ఈ అంత్యక్రీస్తు ఎవరు, ఎలా వస్తాడు, ఎక్కడి నుంచి వస్తాడు, ఇతను ఏ విధంగా ప్రజల్ని సమ్మోహితులను చేసి ఈ ప్రపంచాన్ని పరిపాలిస్తాడు అన్నది మనం చూద్దాం. అయితే క్రీస్తు పరిశుద్ధాత్మ ద్వారా గర్భం దాల్చడం ద్వారా కన్యకు జన్మించినట్లే అంత్యక్రీస్తు కూడా సైతాను యొక్క ఆత్మ ద్వారా గర్భం దాల్చడం ద్వారా అంత్యక్రీస్తు ఒక వేశ్యకు జన్మిస్తాడు. అంత్యక్రీస్తు తండ్రి మనిషిగా ఉంటాడా, లేకపోతే దయ్యంగా ఉంటాడా, లేకపోతే సైతానా అన్న విషయంలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. అయితే అతను పుట్టినప్పటి నుంచి కూడా దుర్మార్గమైనటువంటి లక్షణాలతో ఉంటాడు. ఇక ఈ అంత్యక్రీస్తు డాన్ తెగ నుంచి వస్తాడు అని ఉంది. యూదా తెగ నుంచి కాకుండా బాబిలోన్లో నుంచి వస్తాడు అని ఉంది. ఇక క్రీస్తులాగానే అంత్యక్రీస్తు కూడా అస్పష్టంగా పెరుగుతాడు. తరువాత 30 సంవత్సరాల వయసులో తనను తాను బహిరంగ పరుచుకొని ఒక శాఖను ప్రారంభించి ఇక అద్భుతాలు చేయడం, అనుచరులను పొందడం చేస్తాడు. ఇక సాతాను ద్వారా వచ్చాడు కదా, చాలా క్రూరంగా వికృతంగా ఉంటాడేమో అనుకుంటున్నారా? లేదు, ఇతను చాలా అందంగా ఉంటాడు. తన యొక్క మాటల చేత చేతల చేత మొత్తం ప్రపంచాన్ని సమ్మోహితుల్ని చేసేటటువంటి అందం అతనిది. అతను యేసుక్రీస్తు లాగానే అనేక రకాలైనటువంటి కార్యాలు, అద్భుతాలు చేస్తాడు. అయితే యేసుక్రీస్తు చేసేటటువంటి అద్భుతాలు అన్ని కూడా ప్రజలకు మంచి చేసేవైతే ఇతను చేసేవన్నీ కూడా ప్రజలకు చెడు చేసేవి. ఆ తర్వాత క్రీస్తు లాగానే అంత్యక్రీస్తు కూడా జెరూసలేంకి వస్తాడు. ఇక్కడ యూదులతో గౌరవింపబడతాడు. అదే విధంగా యూదులతో రాజ్యాధికారం చేయడానికి 7 సంవత్సరాల ఒప్పందం కుదుర్చుకుంటాడు. మొదటి 3.5 సంవత్సరాల పాటు ఎంతో మంచిగా చాలా అద్భుతంగా ఉన్నటువంటి అతని పరిపాలన తర్వాత నెమ్మదిగా తన అసలు రంగును బయటపెడతాడు. సో అక్కడ ఏం జరుగుతుంది అంటే 3.5 సంవత్సరాలు అయిపోగానే అతను యెరూషలేంలో తన ప్రతిమను నిలబెట్టుకొని తానే క్రీస్తునని, ఆ తర్వాత తానే దేవుణ్ణి అని చెప్పుకుంటాడు. దేవాలయంలో బలి, నైవేద్యం, పండుగలను ఆపివేస్తాడు. మోషే ధర్మశాస్త్రాన్ని వ్యతిరేకిస్తాడు. దేవాలయాలలో విగ్రహారాధన ప్రారంభిస్తాడు. తానే దేవుడినని దేవాలయంలోకి కూర్చుంటాడు. అప్పుడు తనను వ్యతిరేకించిన యూదులను అరణ్యానికి వెళ్ళగొట్టి తన యొక్క ముద్ర అయినటువంటి 666ని వేయించుకోవాలి అని బలవంతం చేస్తాడు. ఆ విధంగా అతను 7 సంవత్సరాల పాటు తన యొక్క పాలనని పరిపాలిస్తాడు. ఇక్కడ అంత్యక్రీస్తుకి అబద్ధపు ప్రవక్త అనేటటువంటి ఇంకొక శక్తి సహకరిస్తుంది. సాతాను వానికి పూర్తి అధికారాన్ని, శక్తిని ఇస్తాడు అని చెప్పి ఉంది. ఇక సైతాను, అంత్యక్రీస్తు, అబద్ధ ప్రవక్త వీరు ముగ్గురు కూడా త్రిత్వమై పరిపాలిస్తారు. తర్వాత చివర్లో హార్మొగిద్దోన్ యుద్ధంలో అంత్యక్రీస్తు క్రీస్తు యొక్క చేతిలో నాశనమవుతాడు. మొదట ఇతనినే అగ్నిగుండంలోకి విసిరివేస్తారు. ఇవి మనకు బైబిల్ ద్వారా మరియు కొన్ని ప్రకటనల గ్రంథాల ద్వారా
లభిస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ అంత్యక్రీస్తు గురించి. అయితే ఈ అంత్యక్రీస్తుని అనేక సందర్భాల్లో అనేక మందికి ఆపాదించడం జరిగింది. అంటే సద్దాం హుస్సేన్, డొనాల్డ్ ట్రంప్, ఇంకా నెపోలియన్, ఇలా ఎవరైతే క్రీస్తుకు వ్యతిరేకంగా ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇతని అంత్యక్రీస్తు అని ఆపాదించడం జరిగింది. అయితే ఇప్పటి వరకు కూడా అది ఎవరు అనేది ఇదమిద్దంగా ఎవరు చెప్పలేకపోతున్నారు. అయితే ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ చూసినట్టయితే ప్రకటన గ్రంథం 13:1-10లో అతడు క్రూర మృగము వంటి స్వభావము కలవాడు లేదా క్రూర మృగము అని చెప్పి ఉందన్నమాట అతని గురించి. ఆ క్రూర మృగానికి 10 కొమ్ములు, 7 తలలు, 10 కిరీటములు, అదేవిధంగా 7 తలల మీద రకరకాలైనటువంటి దేవుణ్ణి దూషించేటటువంటి పేర్లు. ఈ 7 తలలు అంటే టైబర్ నది ఒడ్డున కట్టబడినటువంటి 7 కొండలలో ఉన్నటువంటి రోమ్ పట్టణం అని. సో 10 కొమ్ములు అంటే 10 రాజ్యాలు అని, 10 కిరీటాలు అంటే 10 మంది రాజులు అని ఒక విశ్వాసం. ఈ 10 రాజ్యాలు ఒకే రాజ్యానికి చెందినవని, అదే మధ్యధరా సముద్రం అని, మధ్యధరా సముద్రం నుంచి బయటకు వచ్చే క్రూర మృగమే యూరోపియన్ సమాజమని, అదే యాంటీ క్రైస్టు అని చెప్పడం జరుగుతూ ఉంది. ఇక బైబిల్లో అంత్యక్రీస్తు గురించినటువంటి రెఫరెన్సెస్ ఎక్కడెక్కడ ఉన్నాయో ఒక్కసారి మనం ఇక్కడ కింది ఇచ్చినటువంటి పట్టికలో చూద్దాము. ఇక్కడ అంత్యక్రీస్తు గురించి 21 వాస్తవాలు ఉన్నాయి. దీంట్లో అతడు గొప్ప యుక్తి గలవాడై ఉండును, దానియేలు 8:23. అతను గొప్ప అతిశయోక్తి గలవాడై ఉండును, దానియేలు 11:36. అతడు గొప్ప రాజకీయ మేధావి అయి ఉండును, ప్రకటన గ్రంథం 17:11 అలాగే 12. అతడు గొప్ప వాణిజ్యవేత్త అయి ఉండును, దానియేలు 11:43, ప్రకటన 13:16, 13:17లో ఉంది. అతను గొప్ప యుద్ధ ప్రావీణ్యుడై ఉండును, ప్రకటన గ్రంథం 6:2, 13:2. ఇతడు గొప్ప మత ప్రావీణ్యుడై ఉండును, 2 తెస్సా 2:4, అదేవిధంగా ప్రకటన గ్రంథం 13:8. పశ్చిమ దేశాల రాజకీయ శక్తిని నియంత్రించుటకు ఆరంభిస్తాడు, ప్రకటన గ్రంథం 17:12. ఇతడు ఇజ్రాయేలీలతో 7 సంవత్సరముల నిబంధన చేసుకునను, అయితే అది 3.5 సంవత్సరములకు అంతమైపోవును, దానియేలు 9:27. ఇతడు ఇజ్రాయేలీలందరినీ నాశనం చేయుటకు ప్రయత్నించును, ప్రకటన గ్రంథం 12. ఇతడు తప్పుడు పద్ధతులను నాశనం చేయును, అందుచే ఇతడు ఆటంకము లేకుండా పరిపాలన చేయవచ్చును, ప్రకటన గ్రంథం 17:16, 17:17. ఇతడు దేవుని కంటే తన్ను తాను హెచ్చింపకొనుచు అతిశయపడును, దానియేలు 11:36, 11:37, 2 తెస్సా 2:4, 2:11, ప్రకటన గ్రంథం 13:5. ఇతడు కొద్ది కాలము పాటు అన్ని రాజ్యములను పరిపాలించును, కీర్తనలు 2, దానియేలు 11:36, ప్రకటన 13:16. దేవుని మహాదినమున హర్ముగిద్దీన్ యుద్ధంలో ప్రభువైన యేసుక్రీస్తు ఇతన్ని పూర్తిగా నాశనము చేసి నిర్మూలించును, ప్రకటన 19. మొట్టమొదటిగా అగ్నిగుండంలో విసిరివేయబడి జీవి ఇతడే, ప్రకటన 19:20. ఇతడు సమస్త మోసకరమైన దుర్నీతికి ప్రథముడు, ఇతడు దేవాలయంను కలంకపరచును, ఇతను సాతాను ద్వారా తనకు తానే బలము చేకూర్చుకును, ఇతను తన స్వార్థ చిత్త ప్రకారం ఇష్టానుసారము సమస్తమును జరిగించును, ఇతను తన పితరుల దేవతలను లక్ష్యపెట్టాడు, అయితే ఇతను స్త్రీలోలుడు కాడు, ఇతడు తన పితరులు ఎరగని దేవతను అనగా ప్రాకారముల దేవతను గణపరచును. ఇవన్నీ కూడా బైబిల్లో ఇతని గురించి చెప్పినటువంటి వాక్యాలు. అదేవిధంగా ఈ అంత్యక్రీస్తుకి 6 పేర్లు: చిన్న కొమ్ము, ఇష్టానుసారంగా ప్రవర్తించు రాజు, నాశన పాత్రుడు, పాప పురుషుడు, ధర్మ విరోధి, క్రూర మృగము. ఇవి ఇతనికి ఉన్నటువంటి పేరు. అయితే కొంతమంది వాదన ప్రకారం ఈ యాంటీ క్రైస్ట్ అనేది ఒక వ్యక్తి కాదు, ఇది ఒక శక్తి. ప్రస్తుతం ఉన్నటువంటి AI టెక్నాలజీనే ఈ యొక్క యాంటీ క్రైస్ట్ అని కూడా కొంతమంది అభిప్రాయం. అయితే ఏది ఏమైనప్పటికీ క్రీస్తు యొక్క 2వ రాకడ రావడానికి ముందు ప్రజల్లో భ్రష్టత్వం పెరిగిపోతుందని, ఆ భ్రష్టత్వం పెరిగిపోయిన తర్వాత ఈ అంత్యక్రీస్తు భూమిపైకి వచ్చి పరిపాలన చేస్తాడని, అతనిని హర్మోయిద్దీన్ యుద్ధంలో యేసుక్రీస్తు వారు లేదా ఈసా ప్రవక్త అతనిని పూర్తిగా నిర్మూలిస్తాడని బైబిల్ కథనాల ప్రకారం మనకు తెలుస్తోంది. సో ఇదండి అంత్యక్రీస్తు గురించి పూర్తి వివరాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అదేవిధంగా ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. నా రాబోయే వీడియోల్లో ఏ విధంగా అయితే బైబిల్లో ఈ అంత్యక్రీస్తు గురించి ఉందో అదే విధంగా ఖురాన్లో కూడా అల్ దజ్జాల్ అనేటటువంటి ఒక అంత్యక్రీస్తు గురించి ఉంది. ఆ అంత్యక్రీస్తుని కూడా ఈసా ప్రవక్తనే అంతమొందిస్తాడు అని కూడా ఉంది.
సో దాని గురించి నా రాబోయే వీడియోల్లో చెప్పడం జరుగుతుంది. సో స్టే ట్యూన్ టు మై ఛానల్.